హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్ దిస్ హాస్ బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ యాక్టివిటీ. అంటే ట్రేడ్ మార్కెట్, స్టాక్ మార్కెటు, తర్వాత మరి షేర్ మార్కెటు, వీటి గురించి తలమునకలు ఉంటూ ఉంటాం కదా, ముఖ్యంగా నేను. మరి ఇది నాకు చాలా ఊరట కలిగిస్తుంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు షేర్ సంథింగ్ విత్ మై ఛానల్ ఫ్యామిలీ. ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీయే కదా. ఈ ఛానల్కి మీరు ఈ ఛానల్ తోటి ముడిపడి ఉన్నారు. తర్వాత ఛానల్ ఈ వీడియోలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఉండొచ్చు, చేసుకుండకపోవచ్చు. సబ్స్క్రైబ్ చేయకపోవటం అనేది అప్రస్తుతమే నా దృష్టిలో. నేను పెట్టిన వీడియోలు మీరు చూస్తున్నారు, దట్స్ ఇట్. తర్వాత నేను ఏ మీటింగ్లకి ఎక్కడికి వెళ్ళినా ఈ సండే మీటింగ్ల గురించి మాట్లాడేవాళ్ళు కనబడుతుంటారు ఎక్కువ. హైదరాబాద్లోనైతే ప్రత్యేకించి స్పెషల్గా ఇందిరా పార్క్లో కలిసాం కూడా, చాలామంది వచ్చారు. సో అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఇంటరాక్ట్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దిస్. తర్వాత మధ్యలో ఎవరైనా ఫోన్లు చేసినా ఏదైనా షేర్ల గురించి వాటి గురించి మాట్లాడుతూ కూడా మీ సండే వీడియోస్ నేను తప్పకుండా చూస్తుంటానండి, వదిలిపెట్టనండి అంటుంటారు. దానికి నిదర్శనంగా వ్యూస్ కూడా బాగానే వస్తుంటాయి. అంటే స్టాక్ మార్కెట్ వ్యూస్కి వచ్చిన రాకపోయినా దీనికి బాగానే వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఎస్, ఐ షుడ్ కంటిన్యూ టు సే సంథింగ్. టైము స్పేర్ చేసుకుని, ఎప్పుడైనా స్పేర్ చేసుకోలేకపోతే మిస్ అవుతుంటాం. కానీ ఈరోజు మిస్ కాకూడదని అనిపించింది. మరి దేని గురించి మాట్లాడుతానంటే, మీరు వై మీ అనే టాపిక్ మీద 2 వీడియోలు పెట్టాను. నాకు అర్థమైంది ఏంటంటే, యూ ఆల్సో ఎంజాయ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నేను చెప్పేది మీరు వింటున్నారు, రెసిప్రొకేట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మెసేజ్లు కూడా పెడుతున్నారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. దయచేసి కామెంట్ బాక్స్ని విరివిగా ఉపయోగించి మీ కామెంట్లు పెట్టండి. గుడ్, బ్యాడ్, అగ్లీ ఏం పర్లేదు. మీకు నచ్చకపోతే నచ్చలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పండి, పర్లేదు. ఐ విల్ లుక్ ఇన్ టు దట్. మీ అభిప్రాయం నాకు తెలియాలి. దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ మాత్రం పెడుతూ ఉండండి. మీకు ఏ కామెంట్ అయినా ఎలా తోచినా పర్వాలేదు. తర్వాత ఈరోజు ఏంటి, ఈరోజు గత కొద్ది రోజులుగా అనుకోకుండా నాకు ఐడియా వచ్చింది ఇట్లా వీటి గురించి మాట్లాడాలని. అయితే నేను మాట్లాడే టాపిక్ జనరల్గా మాట్లాడిన టాపిక్స్ తోటి కంటే అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఐ థింక్ గోయింగ్ టు టచ్ ది కోర్ ఏరియా ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ కోర్ ఏరియా ఆఫ్ హ్యూమన్ లైఫ్ నేను టచ్ చేస్తున్నాను. అందుకని నేను ఆలోచించాను చాలా రోజులు, దీనికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని. అబ్బా, నాకైతే అర్థం కాలేదు. ఏదో టైటిల్ పెట్టేశాను అనుకోండి, టైటిలే చూసేసి కొంతమంది విత్డ్రా అయిపోతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకని ఈరోజు టైటిల్ ఏం పెట్టడం లేదు, నాకే తెలియటం లేదు ఏం టైటిల్ పెట్టాలో. తర్వాత ఏం మాట్లాడతాను అనే విషయం మీద కూడా నాకు అయితే బేస్ ఉంది, బేసిక్ ఐడియా ఉంది. దాన్ని ఎట్లా డెవలప్ చేస్తాను, ఎట్లా తీసుకెళ్ళిపోతాను అనేది విషయంలో నాకే అవగాహన తక్కువగా ఉంది. అందుకని ఏంటంటే టాపిక్ మీకు వదిలేశాను. టాపిక్ నేను చెప్పేస్తాను. కొంచెం షార్ట్గానే ముగించడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ సండే చూద్దాం మిగిలింది. అయితే దీని టైటిల్ మీరే సెలెక్ట్ చేయండి, టైటిల్ మీరే పెట్టండి. బై ది ఎండ్ ఆఫ్ దిస్ టైటిల్ మీరే పెట్టండి. చూస్తాను మీరు ఎట్లా పెడతారో. మీరే న్యాయ నిర్ణేతలు. అయితే నేను మాట్లాడేది బిలో 30
లేదా 35, బిలో 35 అనుకుందాం. బిలో 35 ఏజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది రుచించకపోవచ్చు, అంతగా ఇంట్రెస్ట్ కనిపించకపోవచ్చు. అందుకు క్షంతవ్యుణ్ణి. కానీ చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేది ఖాయం. మీరు కావాలనుకుంటే వినండి, చూడండి, లేకపోతే లేదు. లేదా విని మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు నచ్చకపోతే ఇది ఇట్లా, ఇదే అట్లాగా, అది కాదు, ఇది ఇలా కాదు. ఎవరో అబ్బాయి మన కొంచెం కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు, బాగానే చేశాడు, కానీ నేను కూడా కొంచెం రిప్లై ఇచ్చాను. కొంచెం అంటే కొద్దిగా స్ట్రాంగ్గా, అంటే రిప్లై కొద్దిగా మరీ స్మూత్గా ఇవ్వలేదు నేను. బట్ ఐ అప్రిషియేట్ హిజ్ బోల్డ్నెస్. అట్లా ఉండాలి. మీరు మీ అభిప్రాయం తెలియచేయండి. బట్ ఈ టాపిక్ నేను మాట్లాడేది బహుశా యంగ్స్టర్స్ మే నాట్ రిలిష్, ఎట్ ఐ విల్ ప్రొసీడ్. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డైరెక్ట్ డిస్కోర్స్ అయితే ఏదో 10 మంది ఎదురుగా కనబడితే వాళ్ళతో వాళ్ళతోటి ముచ్చటించడానికైతే ఇది చాలా బాగుంటుంది. ఈ టాపిక్ డిస్కోర్స్ లాగా. ఇది డిస్కోర్స్ లాగా కాదు, ఒక రకంగా చెప్పాలంటే లెక్చర్ లాంటిదే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం కదా, మన కంట్రోల్ లేదు రావటంలో, అట్లీస్ట్ లేదని అనుకోవాలి. తర్వాత వెళ్ళిపోవటం కూడా మన చేతిలో లేదు, దాని మీద కూడా మన కంట్రోల్ లేదండోయ్. రావటం మీద కంట్రోల్ లేదు, పోవటం మీద కంట్రోల్ లేదు. తర్వాత ఇన్ బిట్వీన్ ఏదేదో చేసేస్తుంటాం, ఏదేదో చేస్తాం. వీ క్రియేట్ సంథింగ్, వీ క్రియేట్ సమ్ హిస్టరీ. మనకు అనుగుణంగా ఉన్న, మనకు తోచిన విధంగా మనం ఏదో చేస్తాం. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. వీ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్ అండ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటిది? తర్వాత ఎక్కడికి వెళ్తాం? అసలు ఎక్కడి నుంచి వచ్చాం తెలీదు. ఎక్కడికి వెళ్తాం అంతకన్నా తెలీదు. కాకపోతే పురాణాల్లోనూ వీటిలోనూ ఏవో చెప్తుంటారు కదా, వైతరిని నది దాటటం అని, అదని ఇదని, నరకం స్వర్గం అని ఇంకేవో చెప్తుంటారు కదా. దే ఆర్ కన్ఫైన్డ్ టు అవర్, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఫిలాసఫీ ఉందో, ఇండియన్ ఫిలాసఫీ, ముఖ్యంగా మనకి ఉన్నటువంటివి, దీని ఫిలాసఫీ ప్రకారం పురాణాలు అవి ఇవి ఏవో ఉన్నాయి కదా గ్రంథాలు, వాటిలో చెప్తారు. మరి రిలీజియన్ వైజ్గా తీసుకున్నట్లయితే ఒక్కొక్క రిలీజన్లో ఒక్కోలా ఉంటుంది కదా. ఖురాన్లో ఒకలా చెప్పుంటారు, నాకైతే తెలియదు, నేను చదవలేదు. బైబిల్ నాకు తెలియదు, నేను చదవలేదు, అందులో ఒకలా చెప్పుంటారు. తర్వాత హిందూ స్క్రిప్ట్స్లో ఇంకోలా చెప్పుంటారు. ఇంకా వేరే రిలీజన్స్ తీసుకుంటే వాటిలో ఇంకోలా చెప్పుంటారు. ఏంటి రకరకాలుగా చెప్పటం. ప్రాఫెట్ మహమ్మద్ ఏం చెప్పారు, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు, భగవాన్ బుద్ధుడు ఏం చెప్పారు, శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, ఇట్లా ఉన్నారు కదా. గురునానక్ గారు ఏం చెప్పారు. ఇట్లా ఏంటంటే ఇట్లా తీసుకున్నట్లయితే ఏదో చెప్పారు, ఏదో చెప్తున్నారు. బట్ ఏంటంటే వెరిఫై చేయటం ఎలాగా? హౌ టు వెరిఫై దెమ్? అది వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్టు తెలియదుగా మనకి, నమ్మటం వరకే, అంతే తప్ప వేరే ఏం లేదు. మరి దేవుడు అంటాం. మళ్ళీ దేవుడు అనే టాపిక్ వచ్చేటప్పటికి మోస్ట్ కాంట్రవర్షియల్. సిన్స్ ద టైమ్స్ ఇమ్మెమోరియల్, ద మూమెంట్ మ్యాన్ కేమ్ ఆన్ ఎర్త్, భూమి మీద మనిషి ఎప్పుడైతే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అది కాంట్రవర్షియలే. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు, దేవుడు లేడు అనేవాళ్ళు. మనకెందుకు అవన్నీ? దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు ఉన్నాడో లేదో ఇది అప్రస్తుతం సబ్జెక్టు.
అగ్నాస్టిక్ అంటాం కదా, అగ్నాస్టిసిజం. భగవాన్ బుద్ధుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడు, ఆయన దేవుడు ఉన్నాడా లేడా అనే తర్కం వేస్ట్, అనవసరం, దేవుడి గురించి మాట్లాడొద్దు, అవసరం లేదు, బట్ లైఫ్ ఇలా ఉండాలి, ఇది లైఫ్లో ఇవి ఇంపార్టెంట్, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని చెప్పేశాడు. మహావీర్ జైన్ అయితే ఆయనైతే సాదాగా డైరెక్ట్గా దేవుడా దేవుడు లేడు, ఏం లేదు, దెర్ ఈజ్ నథింగ్ లైక్ గాడ్, అసలు దేవుడే లేడని చెప్పేశారు. గొప్పవాళ్ళు పెద్దవాళ్ళే అట్లా అయితే దేవుడు ఉన్నాడని దేవుడు లేడని, ఇప్పుడు మీలాంటి నాలాంటి సామాన్యులు మనలాంటి వాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్తే గొప్ప, లేడని చెప్తే గొప్ప, ఏముంది అందులో? కాబట్టి గౌతమ్ బుద్ధుడు, మహావీర్ జైను వీళ్ళేం తక్కువ వాళ్ళు, ఇంకా చాలా గొప్పవాళ్ళు. జీసస్ క్రైస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ అంటాడు. ఆయన ఫాదర్ అంటే గాడ్ ఆల్మైటీ అని. ఈయన ప్రాఫెట్ మహమ్మద్ అల్లా అంటారు. ఆల్మైటీ అంటే హెవెన్లీ ఫాదర్ అనండి, గాడ్ అనండి, ఇంకోటి అనండి. మనం దేవుడు అంటాము, తర్వాత చాలా పేర్లు. ఇప్పుడు గ్రీక్ మైథాలజీ టైపు మనకి కూడా దేవుళ్ళు సంఖ్యకి 3,000,000 దేవతలు అంటాం కదా. సో ఇదంతా ఏంటిది? ఒక్కోసారి ఆలోచిస్తే అప్రస్తుతం అనిపిస్తుంది. సో దేవుడు అనే టాపిక్ వచ్చేటప్పటికి దేవుడు ఉన్నాడనే వాళ్ళు, లేననే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇంతకీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పేది, హౌ వి పర్సీవ్ ఎ పర్టిక్యులర్ థింగ్. మనం ఎలా పర్సీవ్ చేస్తున్నాం, మనం ఏమనుకుంటున్నాము, దట్ మ్యాటర్స్. తర్వాత దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ విభాగాలుగా విడిపోతాం. ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం, దట్ బుద్ధిజం, జైనిజం, తర్వాత సిక్కిజం, ఈ ఇజంలోకి వెళ్ళిపోతాం. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఈ డిపార్ట్మెంట్ ఇదే కరెక్టు, మా డిపార్ట్మెంట్ ఇదే కరెక్టు, లేకపోతే మీరు మా మతంలో జాయిన్ అవ్వండి చాలా బాగుంటుంది. మత మార్పిడి అంటే వాళ్ళకంటూ ఉంటే రిలీజన్లో ఉండటమే కాకుండా ఆ రిలీజన్లోకే అందరూ రావాలని, ఆ రిలీజన్నే అందరూ పాటించాలని తాపత్రయపడటం, వీళ్ళందరినీ తీసుకొచ్చి బాగు చేసేయాలని అనుకోవటం. అది బాగు చేయటమా కాదా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఏంటిదంతా అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పినా ఆ దేవుడిని రకరకాలుగా విభజించి పాలించటం. ఒకరి మీద ఒకరు, వీడి మీద వాడి మీద వీడు కొట్టుకోవడం, తనుకోవడం, చంపుకోవటం. నేను టాపిక్ చాలా పెద్ద టాపిక్ తీసుకుని మాట్లాడుతున్నానా అని అలా అనిపిస్తున్నదా ఏమో నాకు తెలీదు. ఇలా మాట్లాడుకుంటూ పోతాను, మీరే చెప్పండి టాపిక్ టైటిల్ ఏంటో. సో ఇంపార్టెంట్ ఏంటంటే, వాట్ ఐ అండర్స్టాండ్, ఈ భూప్రపంచం అంటే భూమే కాదు, మదర్ ఎర్త్ ఒక్కటే కాదు, ఇలాంటి ఎర్త్లు చాలా ఉన్నాయి, ఇలాంటి సూర్యులు చాలామంది ఉన్నారనేది సైన్స్ ఎప్పుడో తేల్చి చెప్పేసింది. ఎంటైర్ యూనివర్స్ ఇంక్లూడింగ్ ప్లానెట్ ఎర్త్, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక్క ఎర్త్ మాత్రమే పుల్లింగ్ పవర్ ఉంది ఎర్త్కి అని అనుకుంటే కాదు, నేను అనుకోవటం ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ మే ఆర్ మే నాట్ పుల్ యూ లైక్ ఎర్త్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఉండి లాగుతుంది, కానీ అంతా మొత్తం యూనివర్స్ మొత్తానికి అట్లాగే ఉందని ఉండాలనేవి కాదు, బట్ ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి లివింగ్, నాన్ లివింగ్, ఎవ్రీథింగ్, లివింగు నాన్ లివింగు అని సెపరేట్గా మనం చూస్తున్నాము. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ వన్. బట్ చూస్తే లివింగ్, నాన్ లివింగ్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్, మన హ్యూమన్ బీయింగ్స్తో కాకుండా లివింగ్ ఎంటిటీస్ చాలా ఉన్నాయి కదా, పక్షులు, జంతువులు వగేరా వగేరా వగేరా. ఈ లివింగ్ ఎంటిటీస్ ఇన్ పర్టికులర్ తీసుకుంటే ఇవన్నీ ఈ లివింగు, నాన్ లివింగ్ ఎంటిటీస్ తాలూకు కలగలిపే కదా ఇప్పుడు యూనివర్స్ మొత్తం. ఇదంతా తీసుకుంటే ఏం కనిపిస్తుందంటే,
there is something like బర్త్ అండ్ డెత్, పుట్టడం గిట్టడం, పుట్టడం చావటం. లివింగ్ ఎంటిటీస్లో ఇవి పుట్టడం చావటం కనిపిస్తుంది. నాన్ లివింగ్ ఎంటిటీస్లో ఇంత షార్ట్ పీరియడ్లో పుట్టడం రావటం పోవటం లాంటివి కనిపించవు. కానీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎంటిటీస్ అన్నిటిలోనూ ఆ యాక్టివిటీ ఉంది. ఆరావళి పర్వతాలు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి మొదలయ్యి రాజస్థాన్ వరకు, అంటే రాజస్థాను ఎడారికి వెళ్ళే వరకు ఆరావళి పర్వతాల బెల్ట్ ఉంది. ఈ ఆరావళి పర్వతాలు ఒకప్పుడు చాలా పెద్దవి, అంతకన్నా గొప్ప పెద్ద ఎత్తైన పర్వతాలట. అరిగి కరిగి 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 ఎన్నో జీవనదులు వెళ్ళేవట. అరిగి కరిగి 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 ఇప్పుడు ఆ రాజస్థాన్ బెల్ట్ అంతా వెళ్తుంటే బాగా పాతపడిపోయిన కొండలు తెలిసిపోతుంది. కొన్ని కొండల మీద అయితే ఏమీ మొక్కలు కూడా మొలవు, కొన్ని చోట్ల కొంచెం బాగానే ఉంది. అవన్నీ సంవత్సరాల తరబడి అరిగి కరిగి ఏమైనాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్నాళ్ళు అంటే మీరు నేను చూడగలిగినటువంటి షార్ట్ పీరియడ్ కాదు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ పర్వతాలు మటాష్ కనిపించకపోవచ్చు, పర్వతాలే ఉండకపోవచ్చు, లేకపోతే కొత్తగా పర్వతాలు ఎక్కడో రావచ్చు. అంతేకాదు పరిశోధనలు చెప్తున్నాయి కదా, పర్వతాల్లో కూడా గ్రోత్ ఉంది, వస్తుంది, పెరుగుతూ ఉంటాయి. మీ హిమాలయన్ మౌంటైన్స్ గురించి మరి జాగ్రఫీలో చెప్తారు కదా, హిమాలయన్ మౌంటైన్స్ యంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అంట, అండ్ దే ఆర్ గ్రోయింగ్, ఇంకా గ్రోయింగ్ అనట. అంటే మనిషి పెరిగినట్టు పర్వతాలు కూడా పెరుగుతున్నాయండోయ్, చూసారా? కాబట్టి లివింగ్ నాన్ లివింగ్ ఎంటిటీస్లో డిఫరెన్స్ ఏంటంటే, లివింగ్ ఎంటిటీస్లో బర్త్ డెత్ విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్, అంటే ఒక కొంత గివెన్ టైంలో తెలిసిపోతుంది. మనిషి ఫర్ ఎగ్జాంపుల్ 100 ఏళ్ళు మ్యాక్సిమం, అంతగానే ఎక్కువ బతకలేడు జనరల్గా, 100 or below జనరల్గా. ఇప్పుడు ఏవో పర్టికులర్ యానిమల్స్ ఉంటాయి, ఇప్పుడు ఏ ఏనుగులో లేకపోతే పాములో లేకపోతే తాబేళ్ళు అట్లా అయితే ఎక్కువ కాలం బతుకుతాయి అంటారు. అలాగే చెట్లు కూడా కొన్ని ఎక్కువ కాలం బతుకుతాయి, కొన్ని షార్ట్ పీరియడ్. జంతువులు అంతే, మనుషులు అంతే. అంటే ఈ టైము అనే కొలబద్దతో మనం చూసినప్పుడు ఏంటంటే ఇది మెజరబుల్ టైము. నాన్ లివింగ్ ఎంటిటీస్కి మెజర్ చేయలేము. లక్షల సంవత్సరాలు మీరుంటారా, నేనుంటానా? ఎన్ని లక్షల సంవత్సరాల కిందట వచ్చాయో ఆరావళి పర్వతాలు ఈ భూమి మీదకి, పుట్టుకొచ్చాయి, మళ్ళీ అరిగిపోయాయి, పూర్తిగా పోతాయి బహుశా, వాటి స్థానంలో ఇంకేదో వస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ దిస్ వరల్డ్, అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్. నేను హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడతాను. ఐ కన్ఫైన్ మై డిస్కషన్ టు హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్ అనేది మోస్ట్ ఇంటెలిజెంట్ క్రియేచర్ ఆన్ ఎర్త్ కదా. హ్యూమన్ బీయింగ్ మాత్రమే మ్యాక్సిమం ఇక్కడ యాక్టివిటీ, ఈ ప్రపంచంలో యాక్టివిటీ చేస్తున్నాడు. అట్లీస్ట్ మదర్ ఇక్కడ తీసుకుందాం, మన ఎర్త్ వరకు తీసుకుంటే, హీ ఈజ్ హార్నెసింగ్ ఆల్ ద పవర్స్, హీ ఈజ్ కంట్రోలింగ్ థింగ్స్ వెదర్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్. బుద్ధిజీవి అంటారు కదా, మానవుడు బుద్ధిజీవి. అయితే బుద్ధిజీవికి ఇదొకటి ఉంది కదా, ఇది ఉంది కాబట్టి దీనికి ఆలోచన శక్తి ఉంది, వివేచన శక్తి ఉంది, ఆలోచించి తర్కించగలిగినటువంటి, అంటే భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాయిస్, మాటలు ఉన్నాయి, ఆలోచించడానికి బ్రెయిన్ ఉంది, ఎక్స్ప్రెస్ చేయొచ్చు రైటింగ్ ద్వారా, స్పీకింగ్ ద్వారా, ఇంకా రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. కమ్యూనికేషను, సోషలైజేషను, ఇదంతా కూడా హ్యూమన్ బీయింగ్కి మాత్రమే సాధ్యం. ఇట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అలోన్ హూ ఈజ్ ది స్టాండింగ్ యానిమల్. నిటారుగా నిలబడినటువంటి యానిమల్ అంటే జంతువు. మనం జంతువులో భాగమే కదా, జంతువు అంటే మన జంతువులు కాదు, హ్యూమన్ అనుకోండి. యానిమల్స్ల అన్నిట్లో కదా ఈ స్పీషీస్, లివింగ్ స్పీషీస్లో శ్రేష్టం ఎందుకు హ్యూమన్ బీయింగ్ అంటే, వీఆర్ ఎ స్టాండింగ్ యానిమల్. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారే, అలాగే వీఆర్ ఎ స్టాండింగ్ యానిమల్. ఇలా నిలబడటం అనేది జంతువులకు ఉండదు. చింపాంజీలు అవి కొన్ని ఎక్సెప్షన్ తీసుకోండి, అవి కూడా మనంత నిటారుగా ఉండవు. మాకు యాంథ్రపాలజీ, ఎంఎస్సి యాంథ్రపాలజీ చదివే యూనివర్సిటీలో నా రూమ్మేట్గా ఉండేవాడు.
అవన్నీ హ్యూమన్ ఎవల్యూషను ఇగో ఇక్కడి నుంచి కోతి నుండి పుట్టాడు మానవుడు అంటాడే, ఆ పుస్తకాలన్నీ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి, చెప్తూ ఉండేవాడు. హ్యూమన్ ఎవల్యూషన్ ఇలా నుంచి ఇలా వచ్చాడు, కోతి నుంచి మనిషి వచ్చాడు, ఏవి చెప్తూ ఉండేవాడు. ఓకే, ఇంట్రెస్టింగ్. సో నిటారుగా నిలబడేటటువంటి ఓన్లీ క్రీచర్ ఆన్ ఎర్త్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. అంటే అతి గొప్ప, అంటే సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్ అనేది సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. దానికి కారణం తెలుసండి మీకు ఎందుకు తెలియలేదు? తెలిసిందే చెప్తున్నాను. ఈ సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్కి ఈ మనిషికి వెన్నెముక నిటారుగా ఉంటుంది, కింద నుంచి పై వరకు. వెన్నెముక నిటారుగా ఉండేటటువంటి సుపీరియర్ క్రీచర్ ఎవరంటే హ్యూమన్ బీయింగే. ఎందుకని దానివల్ల దాని విశేషం ఏంటంటే అంతా అందులోనే ఉంది. నిటారుగా వెన్నెముక ఉన్నటువంటి ఆ స్పీషీలోనే ఈ యూనివర్స్లో ఉన్నటువంటి కాస్మిక్ రేసు, కాస్మిక్ పవర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అవన్నీ కూడా వాటిని రిసీవ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, అబ్జార్బ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది ఆ వెన్నెముకకి. వెన్నెముక ఇక్కడి నుంచి ఇట్లాగా మెడుల్లో అబ్లాంగేట సహస్రారం అంటారు కదా, అండ్ ఇది ఇక్కడ ఇంత దాకా ఇదంతా ఒక జడలాగా. ఇది ఆడవాళ్ళు వేసుకునే జడ చిన్నప్పుడు, ఇప్పుడు చాలామంది జడలు వేసుకోవటం లేదు. ఈ మేరుదండ అంటారు కదా, ఈ వెన్నెముకలోనే ఉంది ప్రశస్తం. ఆ వెన్నెముక నిటారుగా ఉండటం అనేది దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ సుపీరియారిటీ. కాబట్టి హ్యూమన్ బీయింగ్ ఈ సుప్రీం. ఎంత సుప్రీం అంటే హీఈస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అంటే మళ్ళీ కాంట్రవర్సీ. దేవుడు ఉన్నాడు అనుకుంటే లేడనుకుంటే ఏదైనా కానీ ఇవన్నీ పక్కన పెడితే మొత్తం యూనివర్స్ అంతా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డే కాదు, ఇట్స్ ఏ పవర్ హౌస్, ఒక పెద్ద పవర్ హౌస్ ఇది. ఆ పవర్ ఎలాంటిదంటే సమస్త అజీవ అంటే లివింగ్, నాన్ లివింగ్ ఎంటిటీస్ అన్నిట్లో ఆల్ పర్వేజివ్గా ఉంది. అంటే ఆల్ పర్వేజివ్ అంటే సమస్తంగా వ్యాపించి ఉంది ఆ శక్తి, ఆ పవరే. దాన్నే గాడ్ అంటాం మనం. లేదు కొంతమంది అనరు. అంటే ఈ నేచరు, ఈ ప్రకృతి మొత్తం అంతా కలిపి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే పవర్. అయితే ఆ పవర్ హౌస్ నుంచి మనం ప్రత్యేకించి డ్రా చేసుకోవచ్చు. పవర్ కావలసినంత చేసుకోవచ్చు. ఆ పవర్ డ్రా చేసుకోగలిగిన కెపాసిటీ ఒక హ్యూమన్ బీయింగ్కి మాత్రమే ఉంది. అంటే మనం హ్యూమన్ బీయింగ్గా పుట్టాము అంటే, వీఆర్ బోర్న్ ఆన్ ఎర్త్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అంటే ఎంతో గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, ఆన్ ది యూనివర్స్, సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ లైఫే కాదు, సుపీరియర్ ఫార్మ్. జీవాలు బతుకున్నవి, చరాలు చాలా ఉన్నాయి కదా, జంతువులు, పక్షులు, అవి ఇవి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ హ్యూమన్ బీయింగ్ సుపీరియర్ ఫార్మ్, అండ్ హీఈస్ ఏబుల్ టు హార్నెస్, హీఈస్ ఏబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ హియర్ ఆన్ సమ్ టూరిస్ట్ వీసా మీద టూర్కి వెళ్తాం కదా, ఎక్కడికో ఏదైనా కంట్రీకి వెళ్ళటానికి టూరిస్ట్ వీసా తీసుకోమంటారు. ఎందుకని బాబు నేను మీ దేశంలో ఉండిపోను బాబు, టూరిస్ట్ లాగా వస్తున్నాను, చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, వీసా ఇవ్వండి అంటాం. దాన్ని ఏమంటాం? టూరిస్ట్ వీసా అంటాం. మనం కూడా ఈ టూరిస్ట్ వీసా లాంటిది తీసుకుని ఇక్కడికి వచ్చామన్న విషయం మర్చిపోకూడదు. ఎందుకని? మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. అక్కడ కంట్రీస్లో టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవచ్చు, అక్కడే పోవచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు. టూరిస్ట్ వీసా మీద వచ్చినట్టే వచ్చి ఖచ్చితంగా మనం తిరుగు ప్రయాణం తప్పదు. ఏది ఉన్నా లేకపోయినా మోస్ట్ సర్టన్ ఏంటంటే
మోస్ట్ సర్టన్ థింగ్స్లో పుట్టినవాడు చావక తప్పదు. ఇది కదా మోస్ట్ సర్టన్. ఇది ఫిలాసఫీ కాదు, ఫ్యాక్ట్. పోవటం అంటే టూరిస్ట్ వీసా అయిపోయింది. కొంతమందికి ఎక్కువ కాలం, ఎక్కువ టైం, ఎక్కువ రోజులు ఉంటారు, కొంతమంది తక్కువ రోజులు ఉంటారు, అంతే కదా. మొత్తానికి ఫైనల్గా వెళ్ళిపోతాము. ఫైనల్గా వెళ్ళిపోతాము అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? దట్స్ నోన్ టు ఎవ్రీవన్. ఆ రూట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే డ్యూరింగ్ దట్ వీసా పీరియడ్, డ్యూరింగ్ దట్ టూరిస్ట్ వీసా పీరియడ్, హౌ వీ లివ్, వాట్ వీ డూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ కదా. అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ నీ కాండక్టు, టూరిస్ట్ వీసాలో ఉన్నప్పుడు నీ కాండక్టు, బిహేవియరు, నువ్వు చేసిన పనులు అవన్నీ రికార్డ్ అవుతాయి బాబు. మరొకసారి ఇక్కడికో లేకపోతే ఇంకెక్కడికో ఇలా టూరిస్ట్ వీసా రావటం జరుగుతుందా, జరగదా, మరొకసారి అవకాశం వస్తుందా, రాదా, వస్తే ఎలాంటి అవకాశం వస్తుందనేది ఇక్కడ టూరిస్ట్ వీసాలో ఉన్న ఈ 4 రోజులు, 4 క్షణాలు, నువ్వు చేసిన పనులు, నువ్వు నడిచిన నడవడి, నువ్వు బ్రతికిన బ్రతుకు నిర్ణయిస్తుంది. జాగ్రత్త అని చెప్తుంది శాస్త్రం. దాన్నే కర్మని, కర్మ సిద్ధాంతం అని. ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ చెత్త, ఇవన్నీ ఈ మాటలన్నీ ఎవరు చూశారు? వేర్ ఈజ్ ద ప్రూఫ్ అని అన్నామనుకోండి, ఫుల్ స్టాప్. దీని గురించి ఇంకేం లేదు చెప్పుకోవడానికి, డిస్కస్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ ఆగిపోతుంది. లేదు ఏదో ఉంటుంది అంటే ఉంటుందంటే గో హెడ్. ఏంటంటే ఈ ప్రపంచంలో దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు అనే శక్తి, పవర్ పనిష్ ఏం చేయటంలా, వాళ్ళనేం పనిష్ చేయటంలా. ఏయ్ దేవుడు లేడు అంటావేంటి, సరే నీ పని చెప్తానుండు అని ఏం పగ తీర్చుకోవటంలా. దేవుడు ఉన్నాడు, అమ్మో దేవుడు ఎందుకు లేడు, దేవుడు అని తాపత్రయపడిపోయి ఏదో గొప్ప ఇది గాడ్ ఫియర్ ఉండి ఇదిగా ఉన్న వ్యక్తి అలా అని చెప్పి గొప్పగా వాడిని పైకి ఎత్తేసేసి గొప్పగా అందలాన్ని ఎక్కించడం లేదు. చూసారా, దేవుణ్ణి నమ్ముకుని దేవుడు అన్నంత మాత్రాన వాడిని అందలానికి ఎక్కించడం లేదు. ఈ నేచరు. మీరు గాడ్ అనే పదం వదిలేయండి, ఈ ప్రకృతిలో మనం భాగం కదా. అలా అని చెప్పి దేవుడు లేడు అని చెప్పిన వాడిని ఏం పనిష్ చేయటం లేదు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. దేవుడు అనే ఎంటిటీ ఒక పేరు పెట్టామంతే. ఆ పవర్ని, సూపర్ పవర్కి ఒక పేరు పెట్టాము, దేవుడు అంటున్నాం. ఇంకా చెప్పాలంటే రకరకాల పేర్లు పెట్టుకుని, రకరకాల పేర్లతోటి మనం రకరకాల పూజలు, అవి ఇవి, యజ్ఞాలు, యాగాలు, పూజలు, తర్వాత వర్షిప్లు, ప్రేయర్లు, అవి ఇవి, నమాజులు, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నాం. ఆ దేవుడు అనే ఎంటిటీ తీసుకుని కొంతమంది ఏంటంటే ఎట్లా డిఫరెంట్ అంటే, ఇప్పుడు ఊరికే ఎంటైర్ ప్యాంథిజం, ఎంటైర్ యూనివర్స్ అంటే యూనివర్స్, గాడ్ ఈజ్ ఇన్ ది యూనివర్స్ అని ప్రేయర్ చేసేవాళ్ళు. లేదు ఇగో ఈ బొమ్మలో ఉన్నాడు దేవుడు, ఇగో ఇది కృష్ణుడు, ఇది రాముడు, ఇది శివుడు, లేకపోతే జీసస్ క్రైస్తు, లేకపోతే మహావీర్ జైను అని ఒక ప్రతిమ, బొమ్మ దేవుడు చేసి ఒక రూపాన్ని ఇచ్చి కల్పించి పేర్లు పెట్టి, మా లక్ష్మికి పూజ చేస్తే ధనం వస్తుంది, సరస్వతికి పూజ చేస్తే విద్య వస్తుంది, అట్లా ఎంటిటీస్ క్రియేట్ చేసుకుని వర్షిప్ చేయటం చేస్తున్నాం కదా. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక రాతి ప్రతిమ, ఒక ప్రతిమ అని ఎందుకన్నానంటే, ఒక రకమైన ఆకారం క్రియేట్ చేస్తాం కదా. ఒక రాతి ప్రతిమను తీసుకుని ఆ రాతి ప్రతిమకి మొక్కి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి అభిషేకాలు చేసి, లేకపోతే నేతితోటి, పాలతోటి, పాలాభిషేకం, ఈ అభిషేకం, రకరకాల అభిషేకాలు, వెన్న, నెయ్యి, పాలు, ఇంకా ఏమేంటో చేసి అంతా చేసి, పాలు పోసి, లేకపోతే ఇంత చేస్తున్నాం కదా.
ఏమనుకుని చేస్తున్నాము అంటే చేస్తున్నంటే అందరూ చేయటం లేదని కూడా చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే మన కల్చరు మన సాంప్రదాయం ఏంటంటే దేవుడు అంటే ఒక ప్రతిమకి చేయటం. తర్వాత ఒక టెంపుల్స్, ఈ టెంపుల్స్ అనేది ప్లేసెస్ అనేది పిలిగ్రిమ్స్, ఈ టేబుల్స్ అనేది రిలీజన్స్, అన్ని రిలీజన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకి చర్చెస్ ఉన్నాయి, తర్వాత మాస్క్స్ ఉన్నాయి, తర్వాత బౌద్ధారామాలు ఉన్నాయి, అలాగే టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ అక్కడ ఒక ప్లేస్ క్రియేట్ చేసి ఆ ప్లేస్లో ఒక ప్రతిమను పెట్టి ఆ ప్రతిమకి నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు అవి ఇవి అన్నీ చేసి పూజలు చేసి పురస్కారాలు చేసి దండం పెట్టుకుని వస్తాము. విషయం ఏంటంటే అలా చేస్తుంటాము, వస్తాము, మనకి నమ్మకం ఉంది, చాలా సందర్భాల్లో మన కోరికలు నెరవేరుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి వెంకన్న ఆపద మొక్కులు వాడు అంటారు. తిరుపతి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు, చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు. అసలు వెళ్ళని వాళ్ళు ఉండరు సౌత్లో, చాలా వరకు కొన్ని స్టేట్స్లో. 3 స్టేట్స్ నుంచి కూడా భయంకరంగా జనం కదా. 3 స్టేట్స్ అంటే మిగతా ప్రపంచం నుంచి వెళ్తుంటారు, 3 స్టేట్లో ఎక్కువ వెళ్తారు కదా. చాలా ఫ్రీక్వెంట్గా నేను ఎవ్రీ 3 మంత్స్ తిరుపతికి వెళ్ళి దండం పెట్టుకు వచ్చే వాళ్ళని చూశాను, ఎవ్రీ 6 మంత్స్కి వెళ్ళే వాళ్ళని చూశాను, ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళని చూశాను. వాట్ ఈస్ దేర్ అంటే తిరుపతి వెంకన్న ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఏమిటి జరుగుతుందంటే మంచి జరుగుతుంది, కోరికలు నెరవేరుతాయని. కోరికలు నిజంగా నెరవేరుతూ ఉండాలి కదా, లేకపోతే అంత పెద్దకి ఎందుకు వెళ్తారో. అందులో హ్యూమన్ బీయింగ్ ఈజ్ బై నేచర్ సెల్ఫిష్. ఏదైనా వస్తుంది, బెనిఫిట్ ఉందంటేనే అడుగు ముందుకేస్తాడు, లేకపోతే వేయడు. తిరుపతి దగ్గరికి వెళ్ళి మొక్కుకుని తిరుపతి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది 90%, అట్లా పర్సంటేజ్ చెప్పడం కష్టం, అలా వెళ్ళేవాళ్ళు తిరుపతి అనండి, లేకపోతే కాశీ అనండి, లేకపోతే వైష్ణోదేవి అనండి, ఇంకేదైనా మందిరం, పూరి జగన్నాథ్ అనండి, చాలా ఉన్నాయి కదా ఈ శ్రైన్స్. ఇవన్నీ వీటికి వెళ్ళేవాళ్ళు ఏమిటి ఉద్దేశంతో వెళ్తారంటే ఏదో కొంత లైఫ్లో బెనిఫిట్స్ వస్తాయని, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా బెనిఫిట్స్ వస్తాయని, కోరికలు నెరవేరుతాయని కదా. అయితే నేను చాలాసార్లు చాలా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను దీని గురించి. ఒక రాతి ప్రతిమను తీసుకుని దేవుడు అని పేరు పెట్టి మనం అక్కడికి వెళ్ళి మొక్కుకుని ప్రేయర్లు చేసి దండాలు పెట్టుకుని వచ్చేస్తున్నాం కదా, పైగా మన కోరికలు నెరవేరుతున్నాయి కదా, చాలా వరకు అవుతున్నాయి. లేకపోతే మళ్ళీ వెళ్ళరు, పద్దకి వెళ్ళరు. గాడ్ ఫియరింగ్, మొత్తానికి వెళ్ళాలి, వెళ్తే మంచి జరుగుతుందని. నిజానికి మంచి జరుగుతున్నది కూడా. చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతున్నది. మరి గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా జరుగుతున్నది, చాలా వరకు జరుగుతున్నది. మరి అలాగే నమాజ్ చేసేవాళ్ళు, అల్లా అని చెప్పి ప్రార్థించేవాళ్ళు, వాళ్ళకి మంచి జరుగుతున్నది. అంటే మీరు బుద్ధిజం తీసుకోండి, వాళ్ళకి జరుగుతున్నది. అంటే దేర్ ఈజ్ సంథింగ్ దేర్. అందుకే అక్కడికి వెళ్ళి దండాలు పెట్టుకొస్తున్నాం కదా. అక్కడ దేవుడు అనేది ఒక ఎంటిటీని క్రియేట్ చేసి ఆ దేవుడు అనేటువంటి నమ్మి, ఒక పవర్ అనేది నమ్మి, ఆ సూపర్ పవర్కి దండం పెట్టి ప్రేయర్లు చేసి మనం వస్తున్నాము. తర్వాత వీఆర్ గెట్టింగ్ రిలీఫ్ ఆల్సో. కదా. క్యాచ్ ఏంటంటే, రియల్ క్యాచ్ ఏంటంటే, ఆ ప్రతిమలో కాదు దేవుడు ఉన్నది, ప్రతిమలోనే కాదు. ఇలా చెప్తే బాగుంటుంది. ఆ రాతి ప్రతిమలోనే కాదు, ఆ విగ్రహంలోనే కాదు దేవుడు ఉన్నది, సర్వవ్యాపి సర్వాంతర్యామి. మళ్ళీ ఇది కూడా చెప్తాం, మళ్ళీ దేవుడు సర్వాంతర్యామి అంటాం, అక్కడికి వెళ్ళి చెప్తాం, అక్కడికి వెళ్ళి దండం పెడతాం. ఇది నేను అపోజ్ చేయటం లేదు, ఇది నేను తప్పు పట్టడం లేదు. చర్చికి వెళ్ళటం, లేకపోతే గుళ్ళకి వెళ్ళి దండాలు పెట్టడం, లేకపోతే మాస్కుల్లో నమాజులు చేయటం, ఇవి తప్పని నేను అనటం లేదు. నిజానికి గుళ్ళు గోపురాలు నేను చాలా ఎక్కువగా
నాకు అవకాశం వస్తే ఎక్కడికైనా తిరగటం అంటే ఏదైనా గుళ్ళు గోపురాలు అయితే తిరుగుతానంటాను. మా ఇంట్లో ఒక్కోసారి అపోజిట్ రెసిస్టెన్స్, గుళ్ళు గోపురాలే కాదు కొంచెం సైట్ సీయింగ్ ఉండాలి, ఏదైనా మంచి మంచి ప్రదేశాలు చూస్తే బాగుంటుంది కదా అని. నేనైతే సైట్ సీయింగ్ కంటే గుళ్ళు గోపురాలకి తీర్థస్థానం తీర్థ ప్రసాద్ ఆ టైపు ఏరియాలకి వెళ్ళటానికి మొగ్గు చూపుతాను. కాబట్టి నేను ఐఎమ్ నాట్ అపోజింగ్. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ మ్యాగ్నెటిక్, అక్కడ ఏదో ఉంది, అక్కడ జరుగుతున్నది. బట్ యాక్చువల్గా ఆ ప్రతిమలో కాదు, ప్రతిమలోనే కాదు, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ పవర్ఫుల్. మనం అనుకునే చెప్పే గాడ్ అల్లా కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, లేకపోతే గాడ్ కానీ, హెవెన్లీ ఫాదర్ కానీ, లేకపోతే ఇంకేదైనా కృష్ణుడు, రాముడు, ఏదైనా పేరు పెట్టండి, శివుడు కానీ, మొత్తం అంతా ఉన్నారు. గాడ్ యాజ్ ఎన్ ఎంటిటీ ఈజ్ దేర్, దట్ పవర్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. అక్కడికే ఎందుకు వెళ్ళి చేస్తున్నారంటే అక్కడ కాన్సన్ట్రేషన్ పెంచాం. we are creating concentration there. అక్కడ మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా ఒక రకమైనటువంటి పవర్ని క్రియేట్ చేస్తున్నాం. పవర్ని క్రియేట్ చేసి చేస్తూ ఆ పవర్ని డ్రా చేస్తున్నాం. అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహంలో లేదా విగ్రహం చుట్టుపక్కల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ ఆలయ ప్రాంగణం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్, అవి ఇవి పవరు ఏదైతే ఉందో ఆ పవరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన నుంచి వచ్చింది. మనం ఇస్తున్నాం ఆ పవర్, మనం ఇచ్చి డ్రా చేసుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఆ పవరు, దట్ గాడ్, దట్ పవర్ ఈజ్ విత్ ఇన్ అస్. నిలువుగా నిలబడినటువంటి ఎనిమల్, ఈ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ స్టాండింగ్ ఎనిమల్. ఈ స్టాండింగ్ ఎనిమల్లోనే బోల్డంత దిస్ ఎ బిగ్ పవర్ స్టోర్ హౌస్ మనలోనే ఉంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళి చూసారా, కబీర్ దాసు చాలా గొప్ప దోహా చెప్తారు. తేరా సాయి తుజ్మే హై జ్యూ పుహుపన్ మే బాస్ కస్తూరి కా మెరగజో ఫిర్ ఢూండై ఖాస్. చాలా గొప్పగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే తేరా సాయి తుజ్మే అంటే నువ్వు వెతికే దేవుడు, భగవంతుడు నీలోనే ఉన్నాడయ్యా సాక్షాత్తు. అంటే నువ్వే దేవుడివి, నీలోనే ఉన్నాడు. జ్యూ పుహుపన్ మే బాస్. పుష్పంలో సుగంధం ఎలా ఉంటుందో, పువ్వులో సుగంధం ఉన్నట్టే నీలో దేవుడు, నీలో నిబిడీకృతమై నీలోనే ఉన్నాడు, విరాజమానుడై ఉన్నాడు. అయితే ఏం చేస్తాడు, దానికి చెప్తాడు కస్తూరి కా మెరగజో ఫిర్ ఢూండై ఖాస్. కస్తూరి అనే ఒక వెరైటీ లేడీ, డియర్ అంటాం కదా, లేడీ జింక, అది దాని నాభిలో ఒక రకమైనటువంటి సుగంధం వెదజల్లేటటువంటి నాభి దగ్గరే అందులోంచి సుగంధం వస్తూ ఉంటుందట. తనకు తెలియక అక్కడ ఇక్కడ అని వాసన చూసి ఆ గడ్డి ఈ గడ్డి అక్కడ ఇక్కడ తిరుగుతా ఇక్కడుంది వాసన అని దేశం అంతా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ గడ్డిలో ఉంది, లేకపోతే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని తిరుగుతూ ఉంటుందంట. ఇంతకేంటంటే ఆ సుగంధం వెదజల్లేటటువంటి అది ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానం తన నాభిస్థానమే. తన నాభిస్థానంలో ఉన్నటువంటి సుగంధాన్ని బయట వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఉంది, ఈ గడ్డిలో ఉంది, ఆ గడ్డిలో ఉందని వెతుకుతూ ఉంటుందట జీవితాంతం. ఇట్ విల్ నెవర్ నో దట్ ద ఫ్రాగ్రెన్స్ ఈజ్ విత్ ఇన్ ఇట్. చెప్పుకుంటాం భగవంతుడు సర్వాంతర్యామి, ఆల్ పర్వేజివ్, ఓమ్ని ప్రెజెంటు, ఆల్ పర్వేజివ్, ఓమ్ని ప్రెజెంటు, ఇవన్నీ చెప్పుకుంటుంటాం మనం వెళ్తుంటాం కదా. ఏమిటి అంటే చేస్తున్నామంటే యాక్చువల్గా మానవుడు మనలో ఉన్నటువంటి మన శక్తిని
మనం గుర్తించలేక గుర్తించగలిగినంత ఇది లేక ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి ఎక్కడో ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ కాన్సన్ట్రేషన్ ఒక టెంపుల్, ఒక చర్చి లేదా ఒక మాస్కు అట్లా కొన్ని ప్లేసులు ఉంటే ఆ ప్లేసులకి వెళ్ళి కలెక్టివ్గా ఇండివిజువల్గా చేయలేక తెలియక కలెక్టివ్గా కాంగ్రిగేషన్ అంటాం కదా, కలెక్టివ్గా ఎక్కువ మంది గుమికూడి జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది? చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అక్కడ. ఇంతమంది ఓం నమః శివాయ అంటున్నారు, హే జీసస్ అంటారు, లేకపోతే అల్లాహు అక్బర్ అల్లాహ్ అంటారు. అట్లా కలెక్టివ్గా ఇంతమందిలో ఉన్నటువంటి శక్తి, పవర్ ఇదంతా కలిపి కలెక్టివ్గా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ పవరు ఇంకెక్కువ అవుతున్నది. అక్కడ క్రియేట్ చేసిన పవర్ని అక్కడికి వెళ్ళి ఎవరికి ఎంత కావాలో ఎవరికి ఎంత ప్రాప్తమో అంత డ్రా చేసి వెనక్కి తెచ్చుకుంటున్నాం. చూసారా? కాబట్టి భగవంతుడు లేదా శక్తి పవరు ప్రతిమలో కాదు, రాతి ప్రతిమలో ఉండదు. ఆ రాతి ప్రతిమకి మనం ఇస్తున్నాం. కబీర్ దాస్ గారు ఇంకో చోట ఎక్కడో చెప్తారు, పాహన్ పూజే తో హరి మిలే తో మై పూజూ పహార్ తాతే యే చాకీ భలి పీస్ కాయ సంసార్ అంటాడు. పాహన్ అంటే పత్తరు, రాయి. ఈ రాతిని పూజిస్తే దేవుడు దొరికితే, దేవుడు లభిస్తే నేను పెద్ద పర్వతాన్ని పూజించేస్తాను అని అంటూ, దానికంటే ఈ చక్కి అంటే తిరగలు ఉంటుంది కదా, రాయితో తిప్పుతారు కదా తిరగలి, ఈ తిరగలే నయ్యం, ఇలా తిప్పితే కనీసం అందులో పిండి వస్తుంది, పిండి అవుద్ది, పీస్ కాయ సంసార్ పిండి అవుద్ది, పిండి తినడానికి పనికొస్తుంది. ఈ విగ్రహ పూజన ఏంటి, రాళ్ళను పూజించడం ఏంటి అంటాడు ఆయన. చాలామంది విమర్శించారు కూడా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడని. అంటే విగ్రహారాధనకి విరోధి అని. యాక్చువల్గా ఆయన కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పాడు. అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పింది అర్థం కాలేదు. ఆ రాయిని భగవంతుని చేసేది మనమే, నువ్వే. ఈ రాయిని కాదు భగవంతుని చేసేది. మీ ఇష్టం వచ్చిన ఎంటిటీ తీసుకోండి, యూ టేక్ ఇట్ అండ్ యూ కాల్ ఇట్, యూ మేక్ ఇట్ యాజ్ ఎ గాడ్. దిస్ బికమ్స్ గాడ్, దిస్ అటైన్స్ పవర్. ఇందులోకి వస్తుంది, దీనికి వస్తుంది ఆ పవర్. మీకు ఇవ్వగలిగితే అది ఇవ్వగలిగితే ఏంటి, ప్రతి ఒక్కరూ చేయగలరా పని. మీకు ఇప్పుడు నాకు టైము అయిపోయింది, ఇది దేవుడు అనుకుంటే ఇది అయిపోతుంది దేవుడు. టేక్ ఇట్ యాజ్ గాడ్ అండ్ దిస్ బికమ్స్ గాడ్ అండ్ దిస్ బికమ్స్ పవర్ఫుల్ ఆల్సో అండ్ యూ కెన్ ఆల్సో డ్రా పవర్ ఫ్రమ్ దిస్. ఇది నేను ప్రాక్టికల్గా చేసి ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నాను. నేను మామూలుగా థియరీ ఎప్పుడు చెప్పను, అది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఆ సిచ్యువేషన్, ఆ ఎగ్జాంపుల్స్ అవి నెక్స్ట్ క్లాస్, ఎందుకంటే టైం సరిపోదు, చాలా టైం తీసుకుంటుంది, మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పింది ఏం చెప్పాను, సింపుల్గా మనలోనే అంతా ఉంది, మనం ఎక్కడో ఎక్స్టర్నల్గా వెతుక్కుంటున్నాము. అంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనం హార్నెస్ చేయలేక వీఆర్ క్రియేటింగ్ collectively we are creating some power and we are drawing back that something from that power. అసలు స్టోర్ హౌస్, అసలు పవర్ మనలో ఉంది, రాతిలో కాదు. ఆ రాతిని మనం ఒక పవర్ఫుల్ ఎంటిటీ గాడ్గా మనం తయారు చేస్తున్నాం. యాక్చువల్గా రాయి కాదు. ఆ విషయాన్ని కబీర్ దాస్ చెప్తే చాలామంది అప్పట్లో సహజం, ఒకరు చెప్పింది ఇంకొకరికి ఎందుకు నచ్చుతుంది, ఎందుకు నచ్చదు కదా. సో దీనికి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈలోగా ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరు ఎంతవరకు ఒప్పుకుంటున్నారు, ఎంతవరకు ఒప్పుకోవటం లేదు,
ఎంతవరకు నిజమని నమ్ముతున్నారు, నిజం కాదని ఎంతమంది ఎలా అనుకుంటున్నారు అనే దాని మీద మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ ప్రాక్టికల్ పార్ట్. నేను దేన్ని బేస్ చేసుకుని ఎందుకని అలా చెప్పాను, ఎందుకు అలా అనుకున్నాను అన్నది నేను విత్ లివింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్స్తో చెప్తాను ఈలోగా. అందుకని ముందే చెప్పాను కదా, కుర్రవాళ్ళ పిల్లలకి, యంగ్ పీపుల్కి ఇది ఏంటి సోది చెప్తున్నాడు, ఏంటి చెప్తున్నాడు ఏంటి, చాలా కొంతవరకు అర్థం కాదు కొంతమందికి అర్థమైనా ఇదేంటోగా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పినవి అర్థం చేసుకోవాలంటే కొంచెం వయసు పైబడితే, వాళ్ళ వయసు పైబడిన వాళ్ళకి కొంచెం బెటర్గా అర్థమవుతుంది నేను అనుకోవటం. ఎందుకంటే వాళ్ళు లైఫ్ని కాసి పడిపోసారు కదా, చాలా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు కదా. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ దే విల్ సర్టన్లీ గైడ్ దెమ్. పిల్లవాళ్ళు, యంగ్ పీపుల్ వాళ్ళు ఇంకా లైఫ్ చూడవలసి ఉంది కదా. దే ఆర్ యెట్ టు సీ ది విసిటిట్యూడ్స్ ఆఫ్ లైఫ్. ఇంకా ఉంది, బోల్డంత ఉంది. ఎవరైనా కానీ మీరు మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. ఇది అసమాప్తం, అసలు స్టోరీ నెక్స్ట్ చెప్తాను మీకు. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.